పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పెళ్లి పెద్దయ్యాడు. రామగుండం తదితర బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు కన్యాదానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, వివిధ శాఖల అధికారుల సమక్షంలో ఓ అనాథ యువతి పెళ్లి వైభవంగా జరిగింది. బుధవారం జరిగిన వివాహానికి పెద్దపల్లి కలెక్టరేట్ వేదికైంది. వివరాల్లోకి వెళ్తే సుమారు 16 ఏళ్ల కిందట తల్లిదండ్రులను కోల్పోయిన నక్క మానస, ఆమె చెల్లి లక్ష్మీలను రామగుండంలోని తదితర బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు వీరేందర్ నాయక్, విమల దంపతులు చేరదీశారు. సంరక్షణ కేంద్రంలో ఉంటూ మానస డిగ్రీ, ఆమె చెల్లెలు ఇంటర్ పూర్తి చేశారు. పెళ్లిడుకు వచ్చిన మానసకు జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్తో వివాహం ఖాయమైంది. ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెళ్లి జరిపించడానికి ముందుకొచ్చారు. కలెక్టర్ పేరు మీదనే పెళ్లి కార్డులు ముద్రించారు. బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మానస, రాజేష్ల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. సంరక్షణ కేంద్రం నిర్వాహకులు విమల దంపతులు కన్యాదానం చేశారు. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్ డి వేణు, టీఎన్జీఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ మరియు జిల్లా ఉన్నతాధికారులు, అధికారుల బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరుల కోసం జిల్లాలోని టీఎన్జీఓ సంఘం సేకరించిన 61,800 రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.